సముద్రానికి ఉత్తరాన, హిమాలయాలకి దక్షిణాన ఈ మధ్య ఉన్న భూభాగాన్ని భారతదేశం అంటారు. ఇక్కడ ఉన్న ప్రజలు భారత్ యొక్క సంతానం. భారతదేశానికి ఉన్న చాలా పేర్లలో ఒకటి వేదభూమి. విద్ అన్న శబ్దం నుంచి వచ్చిన వేదం. విద్ అంటే జ్ఞానం. కొన్ని వందల సంవత్సరాల నుంచి భారతదేశం అనేది ప్రపంచంలోనే గొప్ప కీర్తిని గటించింది. భారతదేశంలో ఉన్న జ్ఞానం మనలో చాలామందికి తెలియకపోవడం అనేది బాధాకరం. ఇతర దేశాల వాళ్ళు కూడా మన జ్ఞానాన్ని చదువుకున్నారు. అలాగే మనకి తక్షశిల, నలంద, విక్రమశిల ఇలా చాలా విశ్వవిద్యాలయాలు కొన్ని వందల వేల సంవత్సరాల భారతదేశంలో ఎంతోమందికి విద్యను కొనసాగిస్తున్నాయి. ఇప్పుడు మనం తెలుసుకోబోయే విషయాలు వేదాలు అంటే ఏంటి, వాటి చరిత్ర గురించి తెలుసుకుందాం. వేల సంవత్సరాల క్రితం విద్యను 3 పద్ధతులుగా కాపాడుతూ వస్తున్నారు మన పూర్వీకులు. దేవాలయాలపైన శిలా శాసనాలు, తాళపత్ర గ్రంథాలు, గురు శిష్య పరంపర. ముఖ్యమైనది గురు శిష్య పరంపర అనేది అనాదిగా వస్తున్న సాంప్రదాయం. దీని గురించి చెప్పాలంటే భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఈ పరంపరని అప్పుడు ఇప్పుడు అలాగే కొనసాగిస్తున్నారు. కానీ ఇప్పుడు మనమంతా ఒక బుక్లో ఉన్నది మాత్రమే చదువుతున్నాం తప్ప మన అపారమైన జ్ఞాన చరిత్రను తెలుసుకోలేకపోతున్నాం. అయితే గురు శిష్య పరంపర అంటే ఒక గురువుని గౌరవించి అతని దగ్గర జ్ఞానం పొంది ఇలా కొన్ని సంవత్సరాల పాటు చదువు కొనసాగించడం అనేది గురు శిష్య పరంపర. ఈ గురు శిష్య పరంపరగా వస్తున్న జ్ఞానాన్ని వాంగ్మయం అంటారు. భారత వాంగ్మయం 6 రూపాలుగా ఉండేది. శృతి, స్మృతులు, పురాణ, ఇతిహాస, ఆగమన, సిద్ధాంతం. ఈ 6 గ్రంథాలు కేవలం భక్తి, దైవం, కీర్తి గురించే అనుకుంటే మనం పొరబడినట్టు. ఈ 6 మనకి ఆయుర్వేదం, ధనుర్వేదం, గణిత శాస్త్రం, ఖగోళ శాస్త్రం, వాణిజ్యం, ధర్మశాస్త్రం ఇలా చాలా విషయాల పరిజ్ఞానం తెలుసుకోవచ్చు. మొదటిది అన్నిటికంటే ముఖ్యమైనది శృతి. శృతి అంటే వినబడినది అని అర్థం. ఈ శృతినే వేదములు అంటారు. వీటినే అపౌరుషేయులు అని కూడా అంటారు. అంటే మానవులచే రచించబడలేదు అని అర్థం. వేదములను తెలుసుకున్న ఋషులను ద్రష్టులని అంటారు. ద్రష్ట అంటే దర్శించినవాడు అని అర్థం. హిందూ శాస్త్రాల ప్రకారం వేదాలను ఋషులు భగవంతుని నుండి విని గానం చేశారు. అందుకే వీటిని శృతులు అంటారు. ఇది 1500 బీసీ నుండి 500 బీసీ మధ్య కాలంలో వ్రాతపూర్వకంగా చేయబడ్డాయి. వేదములుగా 4 వేదాలు విభజించిన వారే శ్రీ వ్యాసముని మహర్షి. ఈయననే వేదవ్యాసుడు అంటారు. మొట్టమొదటిది ఋగ్వేదం అంటే కీర్తించడం. ఋగ్వేదం అంతా కూడా ప్రకృతిని, పరమేశ్వరుని కీర్తించడంలోనే ఉంటుంది. ఇందులో 1028 శ్లోకాలు 10 మండలాలుగా ఏర్పడింది. చివరి మండలంలో పురుష సూక్తాలో క్యాస్ట్ సిస్టమ్ గురించి బ్రహ్మదేవుడు అతని శరీర అవయవాల నుంచి ఇలా చెప్పారు. అతని నోటి నుంచి బ్రాహ్మణులు, అతని చేతుల నుంచి క్షత్రియులు, అతని తొడల నుంచి వైశ్యులు మరియు అతని పాదాల నుంచి శూద్రులు అని వివరించారు. దీనిని చతుర్వర్ణాలు అని అంటారు. యజుర్వేదం. యజుర్వేదం అంటే ఆరాధించడం, ప్రకృతిని, పరమేశ్వరుణ్ణి ఆరాధించడం, యజ్ఞం, హోమం వంటివి ఎలా చేయాలో చెప్పేదే యజుర్వేదం. సామవేదం. సామ అంటే గానం. యజ్ఞం, యాగాలతో గానం చేయడం, భగవంతుని పాటలు గానం చేయడం, సంగీతం, సాహిత్యం వంటివి. అథర్వణ వేదం అంటే నిత్యకర్మలు. అందరూ ప్రతిరోజు చేసే పనుల గురించి చెప్పేదే నిత్యకర్మలు. ఈ 4 వేదాల్లో కూడా మళ్ళీ 4 ఉపనిషత్తులు, బ్రాహ్మణ, అరణ్యకాలు, సంహిత, ఉపనిషత్తులు ఇలా 4 ఏర్పడ్డాయి. బ్రాహ్మణాలు. బ్రాహ్మణ అంటే పూజారి అని అర్థం. వీరిలో 7 రకాల బ్రాహ్మణులు ఉన్నారు. వీరు పూజలు, హోమాలు, యజ్ఞం వంటివి ఇంకా రాజులకు సలహాలు ఇవ్వటం చేస్తారు. అరణ్యకాలు. వీటిని అటవీ గ్రంథాలు అంటారు. వీరు అడవులకు సంబంధించిన విషయాలు, వివిధ కర్మ, యజ్ఞ కార్యములు గురించి వివరిస్తారు. సంహిత మేలు చేసేది అని అర్థం. మంత్రభాగం, స్తోత్రాలు, ఆవాహనాలు వంటివి. ఉపనిషత్తులు. ఇది పూర్తిగా జ్ఞానకాండ. ఉపనిషత్తులు అంటే
బ్రహ్మ విద్య, జీవాత్మ, పరమాత్మ, జ్ఞానము, మోక్షము, పరబ్రహ్మ స్వరూపమును గురించి వివరించేవి. ఇవి 108 ఉపనిషత్తులు. వీటిలో 4 ముఖ్యమైనవి. ముండకోపనిషత్తు అంటే సత్యమేవ జయతే. ఇది భారతదేశ జాతీయ నినాదం. ఇది జాతీయ చిహ్నంలో 4 సింహాలతో కనిపిస్తుంది. శ్వేతాశ్వర ఉపనిషత్తు. ఇది మొదట భక్తి గురించి వివరించారు. చాదోగ్య ఉపనిషత్తు చివరి దశలో ఆశ్రమాలలో సన్యాసిగా ఉండటం. జబాలా ఉపనిషత్తు. ఇందులో 4 ఆశ్రమాల గురించి చెప్పారు. బ్రహ్మచారి చదువు, ఉద్యోగం. గృహస్థ పెళ్ళి మరియు బాధ్యత. వనప్రస్థ కుటుంబాన్ని వదిలేయడం. సన్యాస పూర్తిగా బంధాలను వదిలేయటం. ఈ వేదాలను చదివి అర్థం చేసుకోవటానికి ఉపయోగపడేవే 6 వేదాంగాలు. శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్త, జ్యోతిష్యము, కల్పము. శిక్ష అంటే ఒక వేద మంత్రాన్ని ఎలా పలకాలి, ఆ వేద మంత్రాన్ని ఎలా ఉచ్చరించాలి తెలిపేదే వేదం. దీన్ని శిక్ష అంటారు. వ్యాకరణం అంటే గ్రామర్ రూల్స్. కొన్ని శబ్దాలు ఒక్కో చోట ఒక్కోలా ఉచ్చరించాల్సి ఉంటుంది. అవి ఎలా పలకాలో చెప్పేదే వ్యాకరణం. ఛందస్సు స్టడీ ఆఫ్ రిథమ్. వేద మంత్రాలను ఉచ్చరించినప్పుడు అవి ఏ విధంగా పలకాలి, ఆ ఛందస్సు ద్వారా వేద మంత్రాలు ఎన్ని అక్షరాలను కలిగి ఉండాలి, ఆ అక్షరాలు ఎలా ఉండాలి, వాటిని పలికే విధానం గురించి, వేదమంత్రం పలికేటప్పుడు ఏర్పడే రిథం గురించి చెప్పేదే ఛందస్సు. దీనిని చంద్రుడితో పోల్చి చెప్పారు గనుకనే ఛందస్సు అంటారు. నిరూక్తము ఒకే అర్థం వచ్చే విధంగా ఎన్నో పదాలు వాడుకోవచ్చు. కొత్త పదాలు తయారు చేసుకోవచ్చు. మనం వాడే సెంటెన్స్ని బట్టి ఏ పదమైతే బాగా సరిపోతుంది ఆ పదాన్ని వాడుకునే వీలుంటుంది. అలాగే కొత్త పదాలను తయారు చేయవచ్చు. ఒక పదాన్ని ఎన్ని రకాలుగా వాడవచ్చు అని చెప్పేదే నిరుక్తము. జ్యోతిష్యము అంటే గణిత శాస్త్రం. వివిధ గ్రహాల నుంచి, గ్రహాల కదలికల గురించి, ఖగోళ శాస్త్రం గురించి, వాటికి సంబంధించిన గణిత సూత్రాల గురించి తెలియజేసేది జ్యోతిష్యం. కల్పము ఈ వేదాంగములో వివిధ యజ్ఞకుండాల నిర్మాణం గురించి, వాటి కొలతల గురించి, ఆ యజ్ఞకుండాలు ఎలా నిర్మించాలి, వాటికి సంబంధించిన కొలతలు, గణిత సూత్రాల గురించి వివరిస్తుంది. ఉపవేదాలు ఆయుర్వేదం, గాంధర్వ వేదం, ధనుర్వేదం, అర్ధవేదం. ఆయుర్వేదం అంటే వైద్య శాస్త్రం. వివిధ వ్యాధులను ఏ ఔషధాలు వాడాలి, ఎలా ఉపయోగించాలి, ఆ వ్యాధులను ఎలా తగ్గించాలి చెప్పేదే ఆయుర్వేదం. ధనుర్వేదం యుద్ధాల గురించి, యుద్ధంలో ఉపయోగించే హస్తకళల గురించి, యుద్ధం నైపుణ్యాల గురించి వివరిస్తాయి. గాంధర్వ వేదం వివిధ లలిత కళల గురించి, గానం గురించి, నాట్యం వంటి కళల గురించి చెప్తుంది. అర్ధవేదం ధనం గురించి, ధన సంపదను గురించి, ప్రజల పాలన, రాజకీయం లాంటివి చెప్తుంది. ఇంకా స్మృతులు. స్మృతి అంటే జ్ఞాపకం. హిందూ మతంలో స్మృతి అంటే వేదాల ఆధారంగా రూపొందిన వ్రాతపూర్వక సాంప్రదాయాలను సూచించే గ్రంథాలు. ఈ స్మృతుల ద్వారా సామాన్యులు కూడా వేద జ్ఞానాన్ని ఆచరించవచ్చు. అలా వివరించినవే 18 స్మృతులు. ఆత్రి స్మృతి, విష్ణు స్మృతి, హరిత, ఔసానసి, అంగారసి, యమ, అపస్తంభ, సంవృత్త, కాత్యాయన, బృహస్పతి, పరశర, వ్యాస, శంఖ, లిఖిత, దక్ష, గౌతమ, స్థపత, వశిష్ఠ. ఇలా 18 స్మృతులు మనకు అందించారు. తరువాతది పురాణాలు. ఎంతో పురాతనమైన చరిత్ర పురాణం అంటారు. దేవతల చరిత్ర, వంశం గురించి, ఋషుల గురించి, వారి చరిత్రను గురించి పురాణాల రూపంలో రచించారు. ముఖ్యంగా పురాణానికి 10 లక్షణాలు ఉండాలి. అవి సర్గ, విసర్గ, వృత్తి, రక్ష, అంతరాన్ని, వంశ చరిత్ర, సమస్త హేతు అపాశ్రయ. వీటి గురించి ఇక్కడ లైఫ్ అనేది ఎలా మొదలవుతుంది, ఎన్ని వంశాలు ఉన్నాయి, వాటి చరిత్ర ఏంటి, గతంలో జరిగినటువంటి పెను ప్రమాదాలేంటి, నగరాలు, పట్టణాలు, నాగరికతలు ఎలా కాలగర్భంలోకి కలిసిపోయాయి. ఇలా పురాణాల గురించి తెలుసుకున్న విషయాలు. ముఖ్యంగా మనకి సనాతన ధర్మంలో 18 పురాణాలు ఉన్నాయి. అవన్నీ కూడా వేదవ్యాస మహర్షి రచించినవే.
మార్కండేయ పురాణం, మత్స్య, భగవత, భవిష్య, బ్రహ్మాండ, బ్రహ్మ, బ్రహ్మవశిష్ట, విష్ణు, వరాహ, వామన, వాయు, అగ్ని, నారద, పద్మ, లింగ, గరుడ, కూర్మ, స్కంద. శివపురాణం కూడా అగ్నిపురాణంలో ఒక భాగం. ఇతిహాసం అంటే ఇది ఇలానే జరిగింది అని అర్థం. ఇతిహాసం కూడా పురాణం లాంటిదే, కానీ చిన్న తేడా ఉంటుంది. అదేంటంటే పురాణాలు చదవటానికి సామాన్యులకు అంతగా అర్థం కావు, ఇంకా దైవిక భావంతో ఉంటుంది. కానీ ఇతిహాసం అనేది ఒక సరళమైన భాషలో సామాన్యులకు కూడా అర్థమవ్వటమే కాకుండా చదవడం వచ్చిన ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. అంతేకాకుండా ఇవి జరిగినది జరిగినట్టు అలాగే రాసినవి. మనకి 2 ఇతిహాసాలు ఉన్నవి. శ్రీ రామాయణము వాల్మీకి మహర్షి చేత రచించబడింది. మహాభారతంలోని ఒక భాగం భగవద్గీత. నిస్వార్థంగా కర్తవ్యాన్ని చేయడం అనే సందేశం భగవద్గీతలో ప్రధానమైనది. ఆగమనం దేవాలయాలకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు అంటే విగ్రహ ప్రతిష్ఠ, మూలస్తంభాలు, దేవాలయ నిర్మాణాలు, ఉత్సవాలు లాంటి అన్ని కార్యక్రమాలకు ముఖ్య స్థానంగా ఈ ఆగమన శాస్త్రం ఉంటుంది. తరువాత సిద్ధాంతం అంటే ఒక ఆచార్యుడు కానీ ఒక గురువు కానీ ఎవరైనా ఒక విషయాన్ని బాగా అధ్యయనం చేసిన విషయాన్ని ఒక గ్రంథం చేసి దాన్ని ఎంతటి పరీక్షకైనా నిలబెడితే ఆ గ్రంథాన్నే సిద్ధాంతం అంటారు. వాటిని మన ఋషులు మనకు అందించారు. సిద్ధాంతం అంటే సైంటిఫిక్ థియరీస్గా జ్యోతిష్య, ఖగోళ, గణిత శాస్త్రాల మీద 18 సిద్ధాంతాలు ఉన్నవి. సూర్య సిద్ధాంతం, పితామహ సిద్ధాంతం, వ్యాస, వశిష్ఠ, ఆత్రి, పరసార, కాశ్యప, నారద, గర్గ, మరీచి, మను, అంగీరస, లోమస, పౌలిస, చావన్, యవన, భృగు, సౌన్యక్య వంటి ఎన్నో సిద్ధాంతాలు ఋషులు మనకు అందించారు. ఇంకా ముఖ్యంగా చెప్పేవి సుశ్రుత సంహిత, శస్త్రచికిత్స, ఔషధం, ఆర్యభట్టేయ, ఖగోళ భౌతిక శాస్త్రం, అర్థశాస్త్రం, కామర్స్ అండ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, పంచసిద్ధాంతం, ఖగోళ శాస్త్రంపై సిద్ధాంతాలు, పతంజలి యోగా శాస్త్రం, యోగా, చరక సంహిత, ఆయుర్వేదం, రసేంద్ర మంగోళం, రసవాద శాస్త్రం, వైశేషి దర్శన్, పరమాణువులు, మహాజనయాన ప్రకార, క్యాలిక్యులేషన్. ఇవి శృతి, స్మృతి, పురాణ, ఇతిహాస, ఆగమన సిద్ధాంతాలు. మనకంటూ ఉన్నటువంటి పురాతన చరిత్ర గొప్పతనం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.